మార్నింగ్ 9:30కి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, రెడీ అవ్వని చెప్పి మా బాబా మెసేజ్ పెట్టాడు. అలాగే అని చెప్పి రెడీ అయ్యి మా బాబాని హాస్పిటల్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పార్కింగ్ దొరకలేదు. అందుకని చెప్పి మా బాబా లోపలికి వెళ్ళిపోయాడు. పార్కింగ్ లేదు కాబట్టి నేను బయట కూర్చున్నాను బండి పక్కన నిలబెట్టుకొని. మామూలుగా పార్కింగ్ ఉండింటే నేను కూడా లోపలికి వెళ్ళేవాడిని మా బాబాని పిలుచుకొని. లేదు కాబట్టి నేను కార్లో ఏసీ వేసుకొని వీడియో తీసుకుంటూ లోపలికి కూర్చుండిపోయాను. అండ్ ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి రాకముందే మా బాబా అపాయింట్మెంట్ అంతా తీసుకున్నాడు కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూపించుకొని అయితే వచ్చేస్తాడు. చూడండి హాస్పిటల్, ఇదే హాస్పిటల్, మా బాబాని పిలుచుకొని వచ్చే హాస్పిటల్. దీని పేరు కూడా నాకైతే సరిగ్గా తెలియదు. అక్కడ కనిపిస్తుంది కదా సింబల్, ఆ సింబల్ దగ్గర అయితే మేము వెహికల్ అయితే పార్క్ చేస్తాం, మా బాబా వెహికల్. ఎందుకంటే మా బాబా దగ్గర ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అది కార్డు ఉంటుంది, బ్లూ కార్డు. ఆ కార్డు ఉంటేనే ఆ సింబల్ దగ్గర వెహికల్ అయితే పార్క్ చేయాలి. ఆ కార్డు లేకుండా అక్కడ పార్క్ చేస్తే ఇంకా అంతే సంగతులు. మామూలు వస్తారు, ఫైన్ వేస్తారు, దిబిడే కట్టుకోవాలి, ఎంత చేస్తే అంత కట్టుకోవాలా. అక్కడ వాళ్ళు పెట్టిండేదే రూలు, వాళ్ళు పెట్టిండేదే చట్టము, మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఇంకంతే మనకు చుక్కలు కనిపిస్తాయి. ఇక్కడ ఫైన్లు కట్టుకోలేకైతే సస్తాము. ఫోన్ మాట్లాడకూడదు డ్రైవ్ చేసేటప్పుడు, ఏందోలే కర్మ. ఇక్కడ చూడండి పార్కింగ్ దొరక్క ఎన్ని వెహికల్స్ అక్కడ నిలబడుకున్నాయి, అక్కడే సైడ్కి నిలబెట్టుకొని అట్లే దిగేసి అట్లే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ పార్కింగ్ కష్టాలు ఇలా ఉంటాయి. మొత్తం దొరక్కపోతే ఇంక అంతే సంగతులు. డ్రైవర్ అయితే కార్లోనే ఉండాలి, అంతా ఎదురు చూస్తూ ఉండాలి. ఎవడు తీస్తాడబ్బా బండి, ఎవడన్నా తీస్తే మనం పెట్టుకుందామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉండాలి. దొరికినోడు మాత్రం హ్యాపీగా లోపలికి అయితే వెళ్ళిపోతాడు. అలాగే నేను కూడా ఎదురు చూస్తున్నా బ్రో. వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్, అలాగే లైక్ చేయాలి అని చెప్పి. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.